భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కర్నూలులో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే గఫూర్ అన్నారు. రైతులు, కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలసత్వం వహిస్తున్నాయని, వామపక్షాల ఆధ్వర్యంలో చేపట్టిన దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా వారు కర్నూలులో భారీ ర్యాలీ చేపట్టారు. జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం మాజీ ఎమ్మెల్యే గఫూర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాలను ఉపసంహరణ చేసుకున్న రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేదని అన్నారు. నూతనంగా 4 కార్మిక చట్టాలను తీసుకుని వచ్చి గతంలో కార్మికులకు ఉండే హక్కులను తొలగించారని గఫూర్ పేర్కొన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాపాడాలని కోరారు. రైతు కార్మికుల యొక్క కష్టాలన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. రైతులకు వ్యతిరేకంగా ఆ రోజు చేసిన చట్టాలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో ఉపసంహరించుకుంది కేంద్ర ప్రభుత్వం. కానీ గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు, స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయడం లేదు. కాబట్టి రైతులు కష్టపడిన తర్వాత కూడా అప్పుల పాలవుతున్నారు, ఆర్థికంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అట్లాగే కార్మికులకు వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లు తెచ్చి 44 చట్టాలని దాదాపు పని లేకుండా చేసేస్తున్నారు. ఈ చట్టాల్లో ఉండే సారాన్ని తీసేసి కార్పొరేట్ శక్తులకు అనుగుణంగా, పెట్టుబడిదారులకు అనుగుణంగా చట్టాలను రూపొందించారు. కాబట్టి ఈ చట్టాలు 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని మేము కోరుతున్నాం. రైతాంగానికి స్వామినాథన్ సిఫార్సు అమలు చేస్తూ గిట్టుబాటు ధరలు గ్యారెంటీ చేయాలని అడుగుతున్నాం. వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ డబ్బులు తగ్గిస్తున్నారు కాదు, బడ్జెట్లో అలొకేషన్ పెంచండి, ఉపాధి హామీ 200 రోజులు కరువు ప్రాంతాలు ఇవ్వండి అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్స్ మీద చిరుద్యోగులు, అసంఘటిత రంగ కార్మికులు 15 సంవత్సరాలైంది వాళ్ళ వేతనాలు పెరగడం లేదు. కాబట్టి వాళ్ళ వేతనాలు పెంచాలి.